అందరికీ స్వాగతం. ఈరోజు మనమొక చాలా ప్రత్యేకమైన బ్లాక్ చైన్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, మార్కెట్లో హైప్ మీద నడిచే ప్రాజెక్టులు చాలా ఉంటాయి. కానీ ఇది అలా కాదు. ఇది పక్కా అకాడమిక్ రీసెర్చ్ మీద, ఒక పటిష్టమైన ఫౌండేషన్ మీద కట్టింది. దాని పేరే ఆల్గోరాండ్. అసలు బ్లాక్ చైన్లో ఉండే అతిపెద్ద సవాలుని ఇది ఎలా ఎదుర్కొంటుందో చూసేద్దాం రండి. బ్లాక్ చైన్ ప్రపంచంలో ఎప్పుడూ ఒక పెద్ద సవాలుంటుంది. దాన్ని బ్లాక్ చైన్ ట్రైలెమ్మా అని పిలుస్తారు. అంటే ఏంటంటే, ఒకేసారి ఫాస్ట్గా, సెక్యూర్గా, ఇంకా పూర్తిగా డీసెంట్రలైజ్డ్గా ఉండటం. అబ్బో, చాలా కష్టం. ఈ 3 లక్షణాలని ఒకేచోట సాధించడం దాదాపు అసాధ్యంలాంటిదే. మరి ఆల్గోరాండ్ వచ్చింది దేనికంటే, సరిగ్గా ఈ సమస్యకే ఒక సమాధానం చెప్పడానికి. సరే, ఆల్గోరాండ్ ఎంత స్మార్ట్ టెక్నాలజీనో నిజంగా అర్థం చేసుకోవాలంటే, ముందు అది ఏ సమస్యల్ని పరిష్కరించడానికి పుట్టిందో చూడాలి కదా. అప్పుడే మనకసలు విషయం తెలుస్తుంది. మనం చూస్తే పాత బ్లాక్ చైన్లు చాలా పెద్ద సమస్యలతో ఇబ్బంది పడ్డాయి. ఉదాహరణకు బిట్కాయిన్ తీసుకోండి. ఒక ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అవటానికి గంట కూడా పట్టొచ్చు. ఆలోచించండి, ఒక కాఫీ కొనటానికి గంటసేపెవరైనా ఆగుతారా? అస్సలు కుదరదు. సో నిజ జీవితంలో వీటిని వాడటానికి ఇదొక పెద్ద అడ్డంకి అయిపోయింది. సరిగ్గా ఈ సమస్యలకే ఒక అకాడమిక్ సమాధానం దొరికింది. మరిప్పుడు ఆల్గోరాండ్ సృష్టికర్త ఎవరు? దాని వెనుక ఉన్న ఆ యునీక్ ఐడియా ఏంటో చూద్దాం. ఆల్గోరాండ్ బలాన్ని చూస్తే దాని ఫౌండర్ ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఆయన పేరు సిల్వియో మికాలి. ఈయనెవరో తెలుసా? కంప్యూటర్ సైన్స్లో నోబెల్ ప్రైజ్ లాంటి ట్యూరింగ్ అవార్డు గ్రహీత. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఈ ప్రాజెక్ట్ ఏదో మార్కెట్ హైప్ కోసం వచ్చింది కాదు. వరల్డ్ క్లాస్ అకాడమిక్ రీసెర్చ్ పునాదిగా ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఆల్గోరాండ్కి ఇంత పవర్ ఎక్కడ్నుంచి వస్తుంది అనుకుంటున్నారా? దాని సీక్రెట్ అంతా దాని కన్సెన్సస్ మెకానిజంలో ఉంది. దాని పేరు ప్యూర్ ప్రూఫ్ ఆఫ్ స్టేక్. పదండి, దీన్ని కొంచెం సింపుల్గా విడదీసి చూద్దాం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక సేఫ్ లాటరీ సిస్టమ్ లాంటిదే. ఒక్క ఆల్గో టోకెన్ ఉన్న చాలు, నెట్వర్క్ని సెక్యూర్ చేసే ఈ లాటరీలో పాల్గొనడానికి ఒక టికెట్ ఉన్నట్టే. అసలు మ్యాటర్ ఏంటంటే, ఎవరిని సెలెక్ట్ చేస్తారో ఎవ్వరికీ ముందుగా తెలీదు. ఈ సీక్రెసీ వల్లే సిస్టమ్ చాలా చాలా సేఫ్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో 3 స్టెప్స్. చూడ్డానికి సింపుల్గా అనిపించినా దీని వెనుకున్న ఐడియా మాత్రం చాలా పవర్ఫుల్. ప్రతి స్టెప్లోనూ పార్టిసిపెంట్స్ని ర్యాండమ్గా, సీక్రెట్గా సెలెక్ట్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే, అటాక్ చేద్దామనుకునే వాళ్లకు నెక్స్ట్ ఎవరు సెలెక్ట్ అవుతారో అస్సలు తెలీదు. ఈ ర్యాండమ్నెస్, ఈ స్పీడ్, ఈ రెండూ కలిసి సిస్టమ్ని దాదాపుగా అభేద్యంగా, అంటే బ్రేక్ చెయ్యలేని విధంగా మార్చేస్తాయి. సో దీని ఫైనల్ రిజల్ట్ ఏంటి? అబ్సల్యూట్ ఫైనాలిటీ. అంటే ఒకసారి ట్రాన్సాక్షన్ జరిగిందంటే జరిగిందే. వేరే బ్లాక్ చైన్లలో లాగా ఇక్కడ ఫోర్క్స్ లేదా చైన్ విడిపోయే ఛాన్సే లేదు. ఒక ట్రాన్సాక్షన్ ఆల్గోరాండ్ బ్లాక్ చైన్లోకి ఎంటర్ అయిందంటే అది పర్మనెంట్. దాన్ని రివర్స్ చేయడం అసాధ్యం. అంతే. ఓకే, ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో మనకొక క్లారిటీ వచ్చింది కదా. మరిప్పుడు దీనివల్ల నిజ జీవితంలో వచ్చే లాభాలేంటి, దీన్ని ఎక్కడెక్కడ వాడొచ్చో చూద్దాం. జస్ట్ 4 సెకండ్లు అంతే. ఒక ట్రాన్సాక్షన్ ఫైనల్ అవ్వడానికి పట్టే టైం అది. అంటే ఒక షాప్లో కాఫీ కొని పే చేస్తే ఆ పేమెంట్ దాదాపు వెంటనే కంప్లీట్ అయిపోతుంది. ఇది రియల్ వరల్డ్లో ఎంత ప్రాక్టికల్గా ఉంటుందో ఊహించుకోండి. స్పీడ్ ఒక్కటే కాదు, ఫీజులు కూడా. ట్రాన్సాక్షన్ ఫీజులు ఎంత తక్కువంటే 1 పైసా కన్నా కూడా తక్కువ. ఈ స్పీడ్, ఈ తక్కువ ఖర్చు, ఈ రెండు ఆల్గోరాండ్ను పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్స్ జరిగే రియల్ వరల్డ్ అప్లికేషన్స్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేలా చేస్తాయి. మరి ఆల్గో టోకెన్ సంగతేంటి? ఇది కేవలం ఏదో ట్రేడింగ్ చేసే అసెట్ మాత్రమే కాదు. ఇది నెట్వర్క్కి ప్రాణం లాంటిది. ట్రాన్సాక్షన్ ఫీజు కట్టాలన్నా, స్టేకింగ్ చేసి నెట్వర్క్ని సెక్యూర్ చేయాలన్నా, చివరికి గవర్నెన్స్ ఓటింగ్ ద్వారా ప్రాజెక్ట్ భవిష్యత్తును డిసైడ్ చేయాలన్నా ప్రతిదీ ఈ టోకెన్ మీదే ఆధారపడి ఉంటుంది. సరే, ఇంత మంచి టెక్నాలజీ ఉంది. మరి క్రిప్టో మార్కెట్లో ఉన్న విపరీతమైన పోటీలో ఆల్గోరాండ్ ఎక్కడుంది? దాని ప్లస్సులేంటి, మైనస్లేంటి? ఒక బ్యాలెన్స్డ్ లుక్ వేద్దాం రండి. ఇక్కడే ఆల్గోరాండ్లో ఉన్న ఒక పెద్ద కాంట్రాస్ట్ మనకు కనిపిస్తుంది. ఒకవైపు చూస్తే వరల్డ్ క్లాస్ రీసెర్చ్ మీద కట్టిన అద్భుతమైన టెక్నాలజీ. కానీ మరోవైపు మార్కెట్లో దానికి ఉండాల్సినంత హైప్, గుర్తింపు లేవు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. సరే, ఇప్పుడు స్మార్ట్ కాంట్రాక్ట్లల్లో కింగ్ అయిన ఇథీరియంతో పోల్చి చూద్దాం. తేడాలు చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఇథీరియంలో విపరీతమైన ఫీజులు, స్లో స్పీడ్, ఇవి యూజర్లకి, డెవలపర్లకి పెద్ద తలనొప్పి.
అదే ఆల్గోరాండ్లో అయితే ఫీజులు దాదాపు లేనట్టే. స్పీడ్ వెంటనే ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ ఫోక్స్ అనే గొడవలేకపోవడం వల్ల ఫైనాన్షియల్ అప్లికేషన్స్కి కావాల్సిన స్టెబిలిటీ ఆల్గోరాండ్లో ఎక్కువ. ఇప్పుడు మరో హై స్పీడ్ కాంపిటీటర్ సొలానాతో పోల్చి చూద్దాం. రెండూ వేగంలో పోటీపడతాయి నిజమే, కానీ స్టెబిలిటీ దగ్గరకొచ్చేసరికి కథ మారిపోతుంది. ఆల్గోరాండ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆగకుండా పనిచేసింది. అదే సొలానా నెట్వర్క్ అయితే చాలాసార్లు ఆగిపోయింది. దీన్ని బట్టి ఆల్గోరాండ్ డిజైన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైట్. ఇక చివరి విభాగానికొచ్చేశాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా కలిపి ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆల్గోరాండ్ని చూస్తున్న వాళ్ల కోసం ఒక క్విక్ సమ్మరీ చూద్దాం. ఆల్గోరాండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ చూస్తే ఇది లాంగ్ టర్మ్ గేమ్. ఇవాళ కొని రేపు లాభాలు చూద్దామనుకునే హైప్ కాయిన్ కాదు ఇది. టెక్నాలజీ భవిష్యత్తు మీద నమ్మకం ఉండి ఓపికగా వెయిట్ చేయగల వాళ్ల కోసం ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది. ఈ ఒక్క మాటలో ప్రాజెక్ట్ సారాంశం అంతా ఉంది. అకాడమిక్గా అత్యంత బలమైన కానీ మార్కెట్లో తక్కువగా అంచనా వేయబడిన లేయర్ 1 బ్లాక్ చైన్. ఇది ఏదో ఊరికే అంటున్న మాట కాదు, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న స్ట్రాంగ్ టెక్నికల్ ఫౌండేషన్ మీద ఆధారపడిన ఒక విశ్లేషణ ఇది. సరే, ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ రేస్లో ఎప్పుడూ బెస్ట్ టెక్నాలజీనే గెలుస్తుందా? ఆల్గోరాండ్కున్న గొప్ప టెక్నాలజీకి, మార్కెట్లో దానికున్న పొజిషన్కి మధ్య ఉన్న ఈ గ్యాప్ చూస్తుంటే అసలు బ్లాక్ చైన్ ప్రపంచంలో గెలుపుని నిర్ణయించేది టెక్నాలజీనా లేక మరేదైనానా అనే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. దీని గురించి ఆలోచించు.